హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ డేట్ విత్ సై. ఈ రోజు నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని ఇంతకుముందు ఆల్రెడీ వెబ్ సిరీస్‌గా రిలీజ్ చేశారు 2018లో. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1లో ఆల్మోస్ట్ 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ ఉంటది. ఈ వెబ్ సిరీస్ డ్యూరేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవర్స్ ఉంటదనమాట. ఆ వెబ్ సిరీస్‌లో బోరింగ్ సీన్స్, చెత్త చెదారంతా తీసేసి 2 అవర్ 10 మినిట్స్ మూవీగా రిలీజ్ చేశారు. జీ5లోనే స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఆ వెబ్ సిరీస్ చూడకపోతే డైరెక్ట్‌గా ఈ మూవీ చూసేయండి. మూవీ బాగానే ఉంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే సయ్యి తమంకర్ తనొక పాపులర్ హీరోయిన్ అనమాట. చాలా మూవీస్‌లో వర్క్ చేసి మంచి స్టార్ హీరోయిన్. ఒకరోజు నైట్ సయ్యి తన షూటింగ్ కంప్లీట్ చేసుకొని కార్‌లో వెళ్తుండగా హిమాన్షి అనే పర్సన్ హీరోయిన్ సయ్యిని కిడ్నాప్ చేస్తాడు. సయ్యి హిమాన్షిని చూడంగానే షాక్ అయిద్దనమాట. తనెందుకు నన్ను కిడ్నాప్ చేశాడు? నీకేం కావాలని అడుగుతది. ఆ తర్వాత హిమాన్షి ఏం చెప్పాడు? అసలు హిమాన్షికి ఏం కావాలి? సయ్యిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? హిమాన్షి సయ్యిని ఏం చేశాడు? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని మంచి ఇంట్రెస్టింగ్ సీన్ పెట్టారు. అవి చూడడానికైతే పర్లేదు బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా హిమాన్షికి అండ్ హీరోయిన్ సైకి అసలు సంబంధం ఏంటి? వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది దానికి సంబంధించిన కొన్ని స్టోరీ అది చూపిస్తాడు. ఆ స్టోరీ చూడడానికైతే పర్లేదు బాగానే ఉందన్నమాట. హీరోయిన్ సైని కిడ్నాప్ చేశాక ఏం చేశాడనే పాయింట్స్ కూడా ఆ సీజన్ చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి కానీ అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవన్నమాట. ఇంకా ఈ మూవీ ప్లస్ ఏంటంటే స్టోరీ బాగుంటది. దాని దగ్గర స్క్రీన్ ప్లే కూడా పర్లేదు బాగానే ఉంటదన్నమాట. కొన్ని సస్పెన్స్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏంటంటే ఇది వెబ్ సిరీస్ స్టోరీ కాబట్టి కొన్ని కొన్ని సీన్స్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. బీజీఎం కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండదు. ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఆ కిడ్నాప్ సీన్ కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా హిమాన్షి నుంచి హీరోయిన్ సయ్యి ఎలా తప్పించుకుందని క్లైమాక్స్‌లో కూడా చూపిస్తారు. ఆ క్లైమాక్స్ సీన్ అయితే చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉందన్నమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ సయ్యి క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండేదన్నమాట. ఇంకా హిమాన్షిగా రోహిత్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తది. టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. మరి షార్ట్ ఫిల్మ్ లాగా అయితే ఉండదన్నమాట. వెబ్ సిరీస్ లాగానే ఉంటది సీన్స్ అన్నీ. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.